హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నాంగ్పింగ్ 360 వ్యూ పాయింట్కి చూడటానికి వెళ్తున్నాము. ఇది జనరల్గా 10 to 6 ఉంటుంది టైమింగ్స్. జనరల్గా ఇది కూడా మేము గ్రూప్లో బుక్ చేసుకున్నాము. మీరు డైరెక్ట్గా టికెట్ కౌంటర్లో బుక్ చేసుకోవాలి అంటే లాంగ్ క్యూ ఉంటుంది. మీరు ఆ లాంగ్ క్యూని అవాయిడ్ చేయాలంటే ఇలా బుక్ చేసుకోవడం బెటరు. ఆన్లైన్లో బ్లూ క్యాబ్లో బుక్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ స్టాండర్డ్ కేబుల్ అని ఇంకోటి క్రిస్టల్ కేబుల్ బ్రిడ్జ్ అని ఉంటుంది. మేము క్రిస్టల్ కేబుల్ బ్రిడ్జ్ బుక్ చేసుకున్నాము బెటర్ ఎక్స్పీరియన్స్కి. మీరు పైనుంచి ఇలా గ్లాస్లో చూడవచ్చు కింద కూడా, కాబట్టి ఇది మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది కూడా యువర్ చాయిస్. నా సజెషన్ అయితే కేబుల్ బ్రిడ్జ్ బుక్ చేసుకోవడం బెస్ట్ అంటాను. ఇంకోటి ఇది మేము ఇక్కడికి రీచ్ అవ్వడానికి మేము జనరల్గా మా హోటల్ వచ్చేసి వ్యాన్చాయ్లో TSTలో ఉంటుంది. హోటల్ నుంచి మేము హాంకాంగ్ సెంట్రల్ దగ్గర ఒక ట్రైన్లో వచ్చాము. అక్కడి నుంచి ఒక ట్రైన్ ఉంటుంది డైరెక్ట్గా. ఇంక ఇది లాస్ట్ స్టాపు నాంగ్పింగ్ 360 వ్యూ పాయింట్ అని. ఇక్కడ థియాన్ బుద్ధ అని లార్జ్ బిగ్గెస్ట్ బుద్ధ స్టాచ్యూ ఉంటుంది, అది చూడటానికి వచ్చాము. ఇది కూడా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇలా మీరు స్కై స్క్రాపర్స్ని, సీ వ్యూని, మౌంటైనీరింగ్ని అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈవెన్ ఇది మీకు ఇదంతా చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఇవన్నీ వ్యూ పాయింట్ మనం స్టాండర్డ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఇదంతా మీరు చూడవచ్చు. ఇంకా ఇక్కడ ఏది కేబుల్ క్రిస్టల్ కేబుల్ బ్రిడ్జ్ ద్వారా మీరు ఇలా డౌన్లో ఇలా క్లియర్గా గ్లాస్లో నుంచి ఇదంతా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇదంతా వ్యూ చూసేది అది సీ అన్నమాట. ఇలా మీరు కేబుల్ బ్రిడ్జిని ఇలా చూడొచ్చు. జనరల్గా మలేషియాలో కూడా కేబుల్ బ్రిడ్జి ఉంటుంది, కానీ ఇది కొంచెం లిటిల్ బిట్ నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈవెన్ లంకావీలో ఉన్న ఆ కేబుల్ బ్రిడ్జి అది బాగానే ఉంటుంది, కానీ హాంకాంగ్లో ఉన్న కేబుల్ బ్రిడ్జి సంవాట్ లిటిల్ బిట్ డిఫరెంట్. అదిగాక హాంకాంగ్ ఈజ్ ఫేమస్ ఫర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్కై స్క్రాపర్స్ అక్రాస్ ద వరల్డ్, రైట్? ఈవెన్ అమెరికన్స్ కూడా వుడ్ లవ్ టు వాచ్ దిస్ వ్యూ పాయింట్ అనమాట. మేము ఒక యునైటెడ్ స్టేట్స్ నుంచి ఒక కపుల్ని కలిసాము. హాంకాంగ్ విజిట్ చూడటానికి వచ్చారు. కాబట్టి ఇదంతా వ్యూ పాయింట్. మీరు మౌంటైనీరింగ్ని, జస్ట్ సీని, అంతా బిల్డింగ్స్ని ఇవంతా మీరు ఇప్పుడు చూస్తున్నది. కాబట్టి మీకు ఇదంతా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఈవెన్ కేబుల్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్. ఇంకా మీరు ఇవంతా చూడొచ్చు. ఇక్కడంతా సీనరీ కేబుల్ బ్రిడ్జ్ ద్వారా మీకు ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, బెస్ట్ క్లియర్గా ఉంటుంది. కాబట్టి స్టాండర్డ్ కేబుల్ బ్రిడ్జ్ కన్నా క్రిస్టల్ క్లియర్ కేబుల్ బ్రిడ్జ్ బుక్ చేసుకోవడము బెస్ట్. ఇదిగోండి గ్లాస్లో నుంచి మీరు చూడొచ్చు వ్యూ పాయింట్ని కూడా. ఇదిగోండి అక్కడ స్కై స్క్రాపర్స్ మీరు చూడొచ్చు. హాంకాంగ్ సెంట్రల్ నుంచి ఒకే ఒక ట్రైన్ ఉంటుంది. జనరల్గా TST నుంచి ఇది 35 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి మీరు అట్లీస్ట్ 1.5 hour ముందు స్టార్ట్ అవ్వాలి. మేము TST నుంచి మాకు ఇక్కడికి రీచ్ అవ్వడానికి 1.5 hour పట్టింది. TST నుంచి ఒక బస్సులో మేము హాంకాంగ్ సెంట్రల్లో దిగాము. హాంకాంగ్ సెంట్రల్ నుంచి ఇక్కడికి ఒక ట్రైన్ ఉంటుంది. ఇది లాస్ట్ స్టాప్ నాంగ్పింగ్ వ్యూ పాయింట్. ఇది ఒక సపరేట్ ఐలాండ్. మీరు అక్కడ చూస్తున్నది ఎయిర్పోర్ట్. మేము అక్కడ క్యాథీ పెసిఫిక్ ఎయిర్లైన్స్ కూడా చూసాము. ఎయిర్పోర్ట్ కూడా కనపడుతుంది మీకు. ఈ లంకావి మలేషియాలో ఉన్న లంకావి కన్నా ఇది లిటిల్ బిట్ ఇట్ సీమ్స్ టు బి లిటిల్ బిట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ గెట్.
వచ్చారు ఫ్యామిలీ ఇక్కడ చూడటానికి. స్కై స్క్రాపర్స్ మీరు కేబుల్ బ్రిడ్జ్ నుంచి చూడవచ్చు. ఇది టైమింగ్స్ 10 to 6 కాబట్టి మీరు ఈవినింగ్ అయితే మేమైతే మార్నింగ్ వెళ్ళాము. మా సజెషన్ అయితే మేమంటే నైట్ లైఫ్ నైట్ వేరే ప్లాన్ ఉండటం వల్ల ఇది మార్నింగే వచ్చాము మేము. నాంగ్పింగ్ వ్యూ పాయింట్ అది కాక 35 kilometers ఉంటుంది మేము ఉండే టీఎస్టీ నుంచి. కాబట్టి మీరు ఈవినింగ్ వచ్చినా బెటరు, మార్నింగ్ అయినా బెస్ట్. మీ కన్వీనియంట్ బట్టి మీరు ఇది రావచ్చు. కానీ ఇది కదా హాంకాంగ్ వెళ్ళి ఇది కంపల్సరీగా మస్ట్ అండ్ విజిట్ ప్లేస్. ఇంకోటి డిసెంబర్ సీజన్లో హాంకాంగ్లో 20 degrees ఉంటుంది టెంపరేచర్. ఈవెన్ సన్ అలా ఉన్నా కానీ చలి కొంచెం ఉంటుంది. కాబట్టి ఏషియన్స్కి యూరోపియన్స్కి పర్ఫెక్ట్ సూటబుల్ వెదరు డిసెంబర్ సీజన్లో 20 degrees కాబట్టి మీకు అది కూడా డిసెంబర్ సీజన్లో వెళ్తే ఇది ఒకటి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు వెదర్ని, డిఫరెంట్ వెదర్ని. ఏషియన్ వెదర్లా కాకుండా సన్ బాగానే ఉంటాడు కానీ మీకు అంత స్వెట్టింగ్ కానీ ఏమీ ఉండదు. టెంపరేచర్ అనేది 20 degrees ఉంటుంది కాబట్టి chị điếu nước mà chị đừng sợ ngủ với kiểu cứ là bố thằng phải phải điều này đừng sợ bằng như với mà chị đừng có cái gì这个小姐姐来这样而已了问了他们的别的没有啊我还很远哦我还有一个哦
即做反正用的新移民的，较会新移民的用随心签的，安尼做用贵的钱。మీరు ఇక్కడ అదే కేబుల్ బ్రిడ్జ్ చూస్తున్నారు. ఇక్కడ మీరు ఇప్పుడు రీచ్ అయ్యారు థియాంతాన్ బుద్ధాకి. బుద్ధా బిగ్గెస్ట్ ఐ పాయింట్. మీరంతా ఇది వ్యూ. అక్కడ బ్యాక్ యార్డ్లో విగ్రహాలు ఆడ కన్స్ట్రక్ట్ చేసి ఉంది. ఇదంతా వ్యూ పాయింట్. మీరు పైనుంచి బిగ్ బుద్ధా నుంచి ఇవ్వండి అవి స్టాచ్యూ విగ్రహాలు అవి. వ్యూ పాయింట్ ఇది బిగ్ బుద్ధా నుంచి. కాబట్టి మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇది కూడా.说拉面。చూడండి నా బ్యాక్ యార్డ్లో బిగ్ బుద్ధా విగ్రహం కనపడుతుంది కదా. ఇప్పుడు చాలామంది ఫోటోలు కూడా దిగుతున్నారు. ఐజీ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు నేను నా బ్యాక్ యార్డ్లో కొన్ని విగ్రహాలు అలా అవి అది కూడా గివ్ యూ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్. You guys are not going to Macau? No, we're leaving tomorrow. Oh, really? Macau should be also good. It's last, like it's last. I wanna go. Yeah, we are also like, if kids are there, that's good. Kids are not there, that's time Yeah. waste actually, full day. Singapore has Universal Studios. Yeah, Yeah, that's also, we did not go. That's for the children. it is also. Yeah. Yeah, I really wanted to go to Sapporo, but she wants to see the snow monkey. Sapporo. Yeah, good. Good one. I had been there around 2 days. Okay. Sapporo. These guys who visited Japan, they loved it very much and they want to go again. Me and my other friend, they visited at a time, like Yeah. last year. They're saying so many good things about Japan. Yeah, I like it. Yeah. Yeah, that seems good. I lived in Ireland for 5 years and Ireland is also so great. Yeah, Ireland is so good actually.
I've heard that too. Which cities you've been in England? Only Dublin? I haven't been there, but I want to go. Yeah.